చూడండి, ఏంటి కడిగేది చూపిస్తున్నారా అనుకుంటున్నారా? ఇవాళ అయితే వీడియో ఏం లేదండి. చూడండి, తలతల మెరిసేలా కొత్త దానిలా చేసుకోవడమే ఇవాళ వీడియో. ఇదైతే ఎలా చేయాలో అయితే ప్రాసెస్లోకి అయితే బ్యాక్ టు రైతే కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి. ఇవాళ అయితే విమ్ లిక్విడ్ అండి. ఈ విమ్ లిక్విడ్తో అయితే ఈ కుక్కర్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా సింపుల్గా అయితే యూట్యూబ్లో చూసి చేస్తున్నానండి. ఎలా వస్తుందో రిజల్ట్ అయితే చూసేద్దాం. లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. చూడండి ఎంత బ్లాక్గా ఉందో. ఇక్కడ ఎప్పుడైనా కర్రీ మాడిపోయి ఉండొచ్చు. ఇలా నల్లగా అయిందండి. ఇప్పుడైతే దీన్ని 10 మినిట్స్లో అయితే తెల్లగా ఎలా చేసుకోవాలో అయితే నేను చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇవాళ అయితే దీనికి కావాల్సినవి ఫస్ట్ అయితే ఇది విమ్ డిష్ వాష్ జెల్ అండి. ఇది అలానే సాల్ట్, అలానే సర్ఫ్, అంతే అండి. ఈ మూడింటితోనే ఇప్పుడైతే మనము దీన్ని క్లీన్ చేసేసుకున్నాము. అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇక్కడైతే బ్లాక్గా ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇలా చూడండి, మొత్తం ఇక్కడ వరకు అయితే వాటర్ అయితే వేసేసాను. ఇవి బాగా మరగాలి. చూడండి, వాటర్ అయితే ఇలా బాగా మరగాలి. చూడండి, ఇలా మరిగేటప్పుడు మనము ముందైతే ఉప్పు వేసుకుందాము. చూడండి, ఉప్పు వేసేలోగా ఎలా వచ్చిందో. ఇప్పుడైతే చిన్న మంటపై పెట్టాలి. ఇప్పుడు సర్ఫ్ కూడా వేసుకోవాలి కొద్దిగా. చూడండి, సర్ఫ్ వేయంగానే ఎంత తెల్లగా ఎలా వచ్చిందో. ఇదైతే ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, అప్పుడే తెల్లగా వచ్చేస్తుంది. చిన్న మంటపై అయితే పెట్టానండి. చిన్నగా ఉంది. కొద్దిసేపు ఇలానే కావాలి. చూడండి, అప్పుడే కలర్ అయితే చేంజ్ అవుతుంది. లోపల ఉండే బ్లాక్నెస్ అంతా క్లీన్గా నీట్గా అవుతుందండి. తలతల మెరిసేలా కొత్త దానిలా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి, డిష్ వాష్ జెల్ అంటాం కదా, ఇదైతే 1 స్పూన్ అంత అయితే వేసిస్తున్నాను. కొద్దిసేపు అయితే ఇలానే ఉంచాలి. చూడండి, ఇప్పుడు డిష్ వాష్ జెల్లో ఈ 3 వేసేలోపు ఎంత చూడండి కలర్ అయితే చేంజ్ అయింది. కొద్దిగా చూసుకోండి. కావాలంటే చిన్న మంటపై పెట్టుకోవాలండి. పొంగుతుంది. ఇలా పొంగేటప్పుడు చిన్నగా పెట్టేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఇలానే ఉంచాలి. త్వరగా అయితే అయిపోతుందండి. ఇది దానిలా మెరిసేలా అవుతుందండి. ఈ చిన్న 3 వస్తువులతోనే చూడండి, ఇలా పైకి పొంగు వచ్చేటప్పుడు చిన్నగా అనాలి. ఇలా మనకు బ్లాక్నెస్ అనేది పోయి కొత్త దానిలా మెరుస్తుందండి. ఇలా చేసామంటే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా చేసామంటే ఇందులో వేసేయాలి. చూడండి, బ్లాక్గా వచ్చేసాయి. ఇంత బ్లాక్గా అంటే అంత బ్లాక్గా వచ్చినాయి. చూడండి, ఇప్పుడైతే దీని కింద కూడా బ్లాక్గా ఉంటుంది కదా, కాబట్టి ఇలా కొద్దిసేపు కింద కూడా ఉంచాలి. చూడండి, ఇది కూడా ప్లేట్ మూత కూడా కొద్దిగా ఇక్కడంతా సైడ్లకంతా బ్లాక్గా ఉంది కదా, కొద్దిసేపు ఇలా దీన్ని కూడా ఇలా నాననివ్వాలి. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ సహాయంతో చల్లగా అయ్యాక కొద్దిగా మొత్తం అయితే క్లీన్ చేసుకోవడం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడంతా బ్లాక్ కలర్గా ఉంది కదా,
ఇప్పుడైతే దీంతో అయితే తిక్కేస్తాము. కష్టపడాల్సింది అది. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి, టిప్స్ ఉన్నాయి, అలానే ఫ్యామిలీ బ్లాగ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఫెస్టివల్ బ్లాగ్స్ ఉన్నాయి. చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి. చూడండి కొద్దిగా తిక్కుతూ ఉంటేనే వచ్చేస్తుంది బ్లాక్ కలర్గా, మొత్తం బ్లాక్గా వెళ్ళి వైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే పైన కూడా కొద్దిగా తిక్కేద్దాము. చూడండి రోజు వాడుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయండి. వేడి చేసుకున్న వాటర్తోనే ఇలా మొత్తం క్లీన్ చేసేస్తాం. చూడండి ఒక మరక లేకుండా తెల్లగా అయిపోయింది. చూడండి మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. చూడండి లోపలైతే తెల్లగా అయిపోయింది. ఇది కూడా చాలా గలీజ్గా ఉంది. ఒకసారి అయితే ఇలా అనేస్తే చూడండి మొత్తం చూడండి మూత కూడా క్లీన్గా అయిపోయింది. ఈ ఒక్క జెల్, సాల్ట్, సర్ఫ్ పౌడర్ అండి, అన్ని ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా త్వరగా చూడండి ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాము. మొత్తం అయితే బ్లాక్గా ఉండేదంతా వైట్గా అయింది చూసారా, చాలా బాగా క్లీన్ చేసేసుకున్నాము. ఈ టిప్ అయితే మీకు అందరికీ యూజ్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నా అండి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ అయితే చేశాను, కొత్త దానిలా మెరుస్తూ ఉంది చూసారా, ఇంత బాగా క్లీన్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.